నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 25, 2025 శుక్రవారం రోజు అనగా ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. అత్యంత శుభప్రదమైన మాసం మనకి ప్రారంభమవుతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. ఈ రోజు తిథి పాడ్యమి రాత్రి 11:26 వరకు. తదుపరి తిథి విదియ. నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:02 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 4:43 నుంచి ఉదయం 6:18 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:21 నుంచి తెల్లవారి 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 9:46 నుంచి 11:19 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 25, 2025 శుక్రవారం నాటి దిన ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది మేషాది ద్వాదశ రాశుల వారి మీద, అందులోనూ ప్రత్యేకంగా విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము ఎలా ఉండబోతోంది అనే అంశంలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు సింహరాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు వక్రంగా సింహరాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ రోజు యొక్క ప్రభావము శుక్రవారము శృంగారానికి సంబంధించి, సౌందర్యానికి సంబంధించి, సంగీత, ఆర్థిక విషయాలకు సంబంధించి అనుకూలించే రోజు అన్నమాట. అయితే ఈ యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక నూతన పరిచయాలు పెరుగుతాయి, తద్వారా లాభాలు వస్తాయి. ఆర్థిక లాభాలు సూచనప్రాయంగా కనబడుతున్నాయి. ప్రయాణ సంబంధాల్లో చాలా చక్కగా ఉండే అవకాశము, శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేయించుకోండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి వ్యాపార లావాదేవీలు మెరుగ్గా సాగుతాయి, లాభాలు వచ్చే అవకాశం ఉంది. పాత వినియోగదారులు మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మాధుర్యము, సంతోషము ఉండే అవకాశం ఉంది. అయితే పరిహారంగా పసుపుతో దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోండి, ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి శుభదినము. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, కొత్తగా రావడానికి కానీ. అయితే ఫ్యాషను, కళల సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, వృత్తులు ఎవరైతే చేపట్టారో వారికి విశేషించి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ చిన్న మాటల తేడాతో మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించి వినాయక స్వామికి పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థికంగా ఈ రోజు సాధారణంగా ఉంటుందే తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఈ రోజు కనిపించడం లేదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అయితే ఈ రోజు కనబడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఈరోజు అమ్మవారిని తెల్లని పువ్వులతో పాలను నైవేద్యం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఉత్సాహంగా ఉండడము, యాక్టివ్గా ఉండడము, అనుకున్న పనులు సాధించే అవకాశం కనబడుతోంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఉత్తరోత్తర వీరికి లాభాలు తెచ్చిపెట్టడం కానీ, లేదా అంటే ఆ పరిచయాల వల్ల వీరికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గోమయంతో దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారికి కనుక తెల్లని పదార్థాలతో అనగా పాయసం కానీ, పాలు కానీ వీటిని నైవేద్యం పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగంలో అభివృద్ధి కనబడడంతో పాటు వ్యాపారంలో మంచి అవకాశాలు రావడము, విద్యార్థులకు విజయయోగము కలిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి తులసితోనూ పసుపుతోనూ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నమస్తే.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి శుక్రగ్రహ సంబంధిత అనుగ్రహంతో సౌందర్యానికి సంబంధించి, అభిరుచికి సంబంధించి, కుటుంబంలో సౌఖ్యం కలగడంతో పాటు వీరు ఏ వ్యాపారాలు అంటే దీనికి సంబంధించిన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పుష్పాలతో లక్ష్మీ అమ్మవారిని గనక పూజ చేసినట్టయితే మరిన్ని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు కళారంగంలో ఉన్న వారికి ప్రయోజనకరంగాను, ప్రేమ విషయాలలో మాత్రము జాగ్రత్తగా ఉన్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామ పారాయణ చేయడంతో పాటు ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి శాంతియుతమైన కుటుంబ జీవనం కనబడుతోంది. కుటుంబంలో ప్రశాంతమైన జీవితంతో పాటు అనుకున్నవి సాధించడంతో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన కొనుగోలు యోగాలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితుల యొక్క మద్దతు, వ్యాపారంలో లాభ సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపు కుంకుమతో శృంగారానికి సంబంధించిన సామాగ్రిని కొని, అంటే అద్దం కానీ లేదా అత్తరు కానీ దువ్వెన్న ఇలాంటి పదార్థాలు, శృంగారం అంటే వేరే అనుకోకండి, సౌందర్య సాధనాలకు సంబంధించినటువంటి వస్తువులను కొని అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త ఒప్పందాలు జరగడంతో పాటు ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ శాంతికి తెల్లని వస్త్రాలు దానం చేసినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మికత, ప్రకృతి ప్రేరణ వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో శుభవార్త వింటారు. మీకు చెప్పదగిన పరిహారము గురువులకు ఏదైనా అంటే మీకు చదువు చెప్పిన గురువులు కావచ్చు, లేదా గురువుగా భావించిన వారికి కావచ్చు, ఈరోజు పూజ చేసుకోవడం కానీ, వారికి సంబంధించిన వస్తువులను, వస్త్రాలను దానంగా ఇవ్వడంతో పాటు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్య, ప్రేమ, కళల్లో గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి తెల్ల తామరలతో పూజ చేయడంతో పాటు తెల్లని వస్తువులను అనగా పాలు, పెరుగు ఈ వస్తువులను నివేదనగా చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.